హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదా, ఖచ్చితంగా ఇలాంటి బట్టలు వేసుకొని రోజంతా ఇంట్లో ఉండలేము. ఈవెన్ నార్మల్ కుర్తా సెట్స్ అవి వేసుకొని కూడా ఉండలేము. అలా అని నైట్ వేర్ వేసుకుందామా అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నైట్ డ్రెస్లోనే ఉంటావా అంటారు. లేదా సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మన అపీరియన్స్ నైట్ డ్రెస్లో ఉంటే అంత బాగుండదు కదా. అందుకని చూడడానికి కొంచెం అంటే అపీరెన్స్ వైజ్ మనం చూడడానికి మంచిగా ఉండేలాగా, ఎట్ ద సేమ్ టైం సమ్మర్లో నైట్ డ్రెస్ ఎంత కంఫర్ట్ని ఇస్తుందో అంతే కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ని కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. అవేంటో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట. మెరూన్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఎప్పుడు మెరూన్ వేసుకున్నా కూడా రాయేష్ నాకు ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఇస్తాడు బాగుంది అని చెప్పేసి. సో అందుకని తీసుకున్నాను అనమాట. ఇవన్నీ రేయాన్ క్లాత్. ఇదైతే చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చి అంబ్రిల్లా ఫ్రాక్ మోడల్ అనమాట. మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇది ఆల్మోస్ట్ యాంకిల్ వరకు వచ్చేస్తుంది. అంటే యాంకిల్కి కొంచెం పైన ఉంటుంది. నా హైట్కి అయితే యాంకిల్కి కొంచెం పై వరకు వస్తుంది. కొంచెం నాకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంక ఇది ఫుల్ బాటమ్ కింద వరకు వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే అలా ఉంటే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది నైట్ వేర్ కన్నా కూడా. ఇంకా ఇవే బాగా అనిపిస్తాయి యాక్చువల్గా నైట్ వేర్ కన్నా కూడా. అండ్ ఇది వచ్చేసేసి యాక్చువల్లీ ఈ నెక్ షేప్ కొంచెం మంచిగా అనిపించి తీసుకున్నా అనమాట. ఇక్కడ ఈ గోల్డ్ కలర్ లేస్ వచ్చి ఇట్లా క్రాస్ కట్ లాగా వచ్చింది, అది మంచిగా అనిపించి తీసుకున్నాను. అండ్ యూజువల్ 3/4 హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా చిన్న లేస్ వచ్చింది అంతే. ఇంకా కింద అంతా కూడా సాఫ్ట్ సేమ్ క్లాత్. అండ్ డ్రెస్కి మొత్తం ఇలా సన్ఫ్లవర్స్ లాంటి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. కనిపిస్తుందా? ఇలాంటి ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి డ్రెస్ మొత్తం. సో ఇది ఈ డ్రెస్ అనమాట. అంటే ఇలాంటి ఫ్రాక్స్ ఎక్కువ ఆర్డర్ చేశాను. ఇవి మనకి నైట్ వేర్కి రిప్లేస్మెంట్ లాగా సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా, లేదంటే మనం సడన్గా కింద షాప్కి వెళ్ళాలన్నా ఏదన్నా వెళ్ళాలంటే కూడా నైటీకి నైట్ డ్రెస్సులకి అంటే కూడా ఇవి బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ డ్రెస్. ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అండ్ కాస్ట్ ఎంతో కూడా నేను ఇక్కడ కింద యాడ్ చేస్తాను అనమాట. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. 2 వచ్చేసి ఇట్లా ఫ్రాక్స్ లాంటివి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది మన సెకండ్ డ్రెస్. కొన్నేమో కుర్తా సెట్స్ లాంటివి కూడా ఆర్డర్ పెట్టాను. అంటే సెట్ 3 పీస్ సెట్ ఏం కాదు, జస్ట్ టాప్ అండ్ బాటమ్. అవి కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి అది చెప్పాను కదా, బ్రైట్ కలర్ ఏంటంటే నాకు మంచిగా నేను బాగా కనిపిస్తా. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా షూట్స్ చేసుకోవాలన్నా, లేదంటే ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తున్నారు అలాంటప్పుడు మనం కొంచెం మంచిగా కనిపించాలి అని అనుకున్నప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఆ బ్రైట్ కలర్ తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసేసి లైట్ కలర్ అనమాట. అండ్ ఇది కాటన్, ప్యూర్ కాటన్. ఇది ఇంకా మీకు ఆల్మోస్ట్ ఒక నైట్ డ్రెస్ ఎంత కంఫర్ట్ని ఇస్తుందో ఇది అంతే కంఫర్ట్ని ఇస్తుంది. అండ్ ఫ్రాక్ మోడల్. ఇదైతే లెంత్ కూడా కొంచెం మంచిగా ఎక్కువగా వచ్చిందనమాట. వీటికి మనం బాటమ్ వేర్ ఇంట్లోనే ఉంటాం కాబట్టి బాటమ్ ఏం వేసుకోకపోయినప్పటికీ కూడా ఫుల్ లెంత్ కవర్ అయిపోతుంది. అండ్ దీని నెక్ వచ్చేసి ఇలా వి షేప్ నెక్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ స్టోన్స్ వస్తున్నాయి అనమాట. ఇది పేపర్ స్టోన్స్ అంటారు కదా, అలాంటివి. రియల్ స్టోన్స్ ఏం కాదు, జస్ట్ ఊరికే హైలైట్ చేయడానికి కోసం ఇలా ఒక చిన్న వర్క్ ఇచ్చాడు అంతే. ఇంకా డ్రెస్ అంతా కూడా సెల్ఫ్ వర్క్తో అంటే ఫ్లవర్స్తో వచ్చేసింది. అండ్ ఇదైతే ప్యూర్ కాటన్. ఇట్లా పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ నేను అన్నీ కూడా ఫుల్ హ్యాండ్సే పెట్టాను. సమ్మర్ కాబట్టి సడన్గా బయటకు వెళ్ళినా, ఒకవేళ ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకున్నా ఫుల్ హ్యాండ్స్ అయితే మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఇలా పెట్టారనమాట. సో ఇదన్నమాట. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా రఫుల్స్ లాగా వచ్చాయి. అంటే ఇదొక లేయర్ మీకు కనిపిస్తుందా? నేను వేసుకున్న డ్రెస్ పక్కన యాడ్ చేస్తాను. ఇదొక లేయర్ కింద ఉండింది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక లేయర్ రఫుల్స్ లాగా వచ్చేసింది అనమాట. ఇదంతా ఇక్కడ నుంచి ఈ ఒక పార్ట్. సో ఇది కలర్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ కొంచెం యాక్చువల్లీ లైట్ కలరే. అంటే కావాలని ఇలా లైట్ షేడెడ్లో కొంచెం డిమ్గా ఉంటే ఎండ తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. సో ఇది మన సెకండ్ డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్. మనం ఏ కలర్లో ఉన్నా, వైట్గా ఉన్నా, చామంచాయ కలర్లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఏదన్నా ఒక కలర్ సెట్ అవుతుంది అంటే అది బ్లూనే.
సో మై ఫేవరెట్ కలర్ అండ్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఆల్ టైమ్ హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ అలాంటి ఫ్రాక్ మోడలే అనమాట. ఇందాక చూసడానికి రఫుల్ ఉంటుంది కదా, సో ఇది కొంచెం డిఫరెంట్గా నెక్ ప్యాటర్న్స్ డిఫరెంట్. ఫస్ట్ది కూడా సేమ్ ఇలాగే ఫుల్ ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది, కాకపోతే ఏంటంటే ఈ ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా అండ్ నెక్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది చూడండి, ఇక్కడ చిన్న కట్ లాగా వస్తుంది ఈ నెక్ వచ్చేసి, అండ్ మొత్తం సెల్ఫ్ ప్రింట్ వచ్చేస్తుంది. ఇది మొత్తం జస్ట్ ప్రింట్ అనమాట. యాజ్ యూజువల్ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్, ఎలాంటి డిజైన్ ఏమీ లేకుండా ప్లెయిన్గా వచ్చేసింది. జస్ట్ సెల్ఫ్ ప్రింట్ ఒకటి వచ్చిందనమాట. అండ్ బ్యాక్ అంతా కూడా సేమ్. అండ్ ఇప్పుడు చూపించిన 3 ఇట్లలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ ఎలాంటి ప్రింట్ అయితే ఉంటుందో బ్యాక్ కూడా అలాంటి ప్రింటే ఉంటుంది. నేను యాక్చువల్గా ఇంట్లో వేసుకోవడానికి కోసం అని చెప్పేసి చెప్తున్నాను, కానీ ఇవి మీరు హ్యాపీగా బయటికి కూడా వేసుకెళ్ళొచ్చు. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ, అన్నీ 500 లోపే ఉన్నాయి. బెస్ట్ అనిపించింది. ఇప్పుడు నైట్ డ్రెస్ టాప్ బాటమ్ తీసుకున్నా కూడా నైట్ డ్రెస్ ఈజీగా 700-800 అవుతుంది, బేసిక్ నైట్ డ్రెస్లే. సో దానికన్నా ఇవే బెటర్ ఏమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఐ మీన్ నాకైతే ఈ డ్రెస్ చాలా చాలా బాగా నచ్చింది. 100కి 200% రికమెండ్ చేస్తాను. ఈ డ్రెస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో కొంతమంది ఉంటారు కదా, లైక్ అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ లేదా సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అలా ఇష్టం ఉండదు. కాబట్టి అంటే కింద అవి ఫ్రాక్ మోడల్, యాక్చువల్గా కింద ఏం లేకుండా మేమంత కంఫర్టబుల్ కాదు, లేకపోతే కొంతమందికి వాళ్ళు కంఫర్టబుల్ అయినా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ డ్రెస్సెస్ చూపిద్దాము అని చెప్పేసి ఇచ్చా అనమాట. అంటే వాళ్ళు కూడా మేము ఎలా నైట్ వేర్లో ఉండలేము కదా డే అంతా, ఎలాంటివి వేసుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకునే వాళ్ళ కోసం ఇది. కలర్ చూసారా ఎంత బ్రైట్గా ఉందో, ఓపెన్ చేయగానే ఇట్లా కళ్ళు మొత్తం షైన్ అయిపోతున్నట్టు. ఇది బ్లూలో ఇదొక కైండ్ ఆఫ్ బ్లూ అనమాట. సో ఇది కూడా సేమ్ అంతే, రేయాన్ క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది, డే అంతా క్యారీ చేయొచ్చు. ఇదైతే ఇంకా ఆల్మోస్ట్ మీకు నైట్ వేర్లానే అంటే ఫీల్ ఇస్తుంది, కానీ కొంచెం లుక్ బాగుంటుంది అనమాట. ఇవి వచ్చేసి సైడ్స్ ఇట్లా కట్ వస్తుంది అనమాట. అండ్ ఇట్లా ఫుల్ లెంత్ వచ్చేస్తాయి కింద వరకు. నెక్ వచ్చేసి కాలర్ నెక్ చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఈ బటన్స్ ఓపెన్ చేసుకోవడానికి లేదు, కానీ కాలర్ నెక్ చాలా డీసెంట్గా ఉంటుంది వేసుకుంటే. అండ్ దీని మీద మొత్తం వైట్ కలర్ ప్రింట్తో ఫ్లవర్స్ వచ్చేసాయి, అక్కడక్కడ గోల్డ్ షేడ్ వచ్చిందనమాట. సో నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్ వచ్చేసేసి ఎల్బో వరకు వస్తాయి, అంటే 3/4 కాకుండా ఎల్బో వరకు వచ్చాయన్నమాట హ్యాండ్స్. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు, బయటకు వెళ్ళినా కూడా వేసుకోవచ్చు. క్లాత్ అయితే చాలా బాగుంది. సో దానికి ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, ఓన్లీ ఫ్రాక్స్ బాటమ్ లేకుండా కంఫర్టబుల్గా ఉండలేమో అని అనుకునే వాళ్ళకి ఇవి. బాటమ్ చూడండి లూజ్గా ఎంత కంఫర్టబుల్గా మంచిగా ఉంది. నేనైతే 100% ఇది కూడా రికమెండ్ చేస్తాను. కానీ కొంచెం సిల్క్ మరీ అంత రేయాన్ లాగా కూడా లేదు, లైట్గా సిల్క్ మిక్స్డ్లా ఉందన్నమాట. కానీ సాఫ్ట్గానే ఉంటుంది అని అనేసి అనిపిస్తుంది. సో ఇది ఒక మోడల్, లైక్ ఫ్రాక్స్ క్యారీ చేయలేమో అని అనుకునే వాళ్ళకి ఇది ఇంకొక మోడల్ అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది ఆర్డర్ పెట్టినప్పుడు రాజేష్ తీసుకున్నాడు డెలివరీ. దీన్ని తీసుకొని ఇది చూడడానికే అలాగో ఉంది, ఎందుకు ఆర్డర్ చేసావు అని అనేసి అడిగాడు అనమాట. నేనేమో లేదు బాగుంటుంది వేసుకుంటే అని చెప్పాను. చూడాలి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో. తనకైతే ఇది నచ్చలేదు, కానీ నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను కదా ప్రతిసారి. సో ఆ కంఫర్ట్ కోసం తీసుకున్నాను. అండ్ తనకెందుకు నచ్చలేదో కానీ నాకైతే ఓకే అనిపించింది. చూడండి ఇప్పుడు చూపించిన దాని లాంటిదే. ఇంకా చెప్పాలంటే దీని నెక్ వచ్చేసి ఇందాక చూసిన దానికి నెక్ కాలర్ నెక్ కదా, ఇదైతే ఓపెన్ నెక్, ఇంకా కొంచెం బ్రీతబుల్గా ఉంటుంది. కాలర్ అయితే కొంచెం క్లోజ్డ్ ఉన్నట్టు అన్నా ఉంటుంది, కానీ క్లాత్ అయితే ఆ క్లాత్ ఇప్పుడు మనం చూసిన బ్లూ డ్రెస్ క్లాత్ కన్నా కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉంది. ఇది పర్ఫెక్ట్ రేయాన్ క్లాత్ అనమాట, చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మంచిగా హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ వచ్చేసాయి. దాంతోపాటు ఇక్కడ ఒక చిన్న బార్డర్ లాగా కూడా ఇచ్చేసారు చూడండి. అండ్ ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది, మంచిగా ఉంచేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ నైట్ వేర్కి 500 పెట్టడం కన్నా ఇది 500 సెట్ అనుకుంటా, టాప్ అండ్ బాటమ్. చూడండి ఒక కుర్తా లాగానే ఉంది సింపుల్గా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆయనకి ఎందుకు నచ్చలేదో వీడియో తర్వాత అడుగుదాము. సో ఇది టాప్, దీనికి ఇది బాటమ్ అనమాట.
బాటమ్ కూడా మంచిగా లూజ్గా ఎలాస్టిక్ హిప్తో అంటే కంఫర్టబుల్గా మరీ టైట్గా ఉన్నా మంచిగా అనిపించదు కదా ఇంట్లో వేసుకోవడానికి. కంఫర్టబుల్గా టాప్ మీద ఏ ప్రింట్ అయితే వచ్చిందో బాటమ్ అంతా కూడా సేమ్ ప్రింట్. యాక్చువల్గా క్వాడ్ సెట్స్ అనుకోవచ్చు అనమాట వీటిని, కంప్లీట్ క్వాడ్ సెట్స్. కొంచెం తక్కువ కాస్ట్లో మనం డైలీ యూస్ చేసుకోవడానికి ఉండేలాగా ఉన్నాయి. నాకైతే క్లాత్ వైజ్ అండ్ లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. వేసుకున్నాక ఎలా ఉంటుందో కూడా యాడ్ చేస్తాను. అండ్ మీకు స్పెషల్గా వేరే డ్రెస్సెస్ గురించి కమెంట్ చేస్తే చేయకపోయినా ఈ డ్రెస్ గురించి అయితే కమెంట్ చేయండి, ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఆయనకి నచ్చలేదు కాబట్టి చూద్దాం మా ఇద్దరి టేస్ట్లో ఎవరి టేస్ట్ మీకు మ్యాచ్ అవుతుంది, అంటే ఎక్కువ మంచిది చూసాము అని చెప్పేసి. సో ఇది సమ్మర్ వచ్చేసింది, మేము ఇంట్లో ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అండ్ నైట్ వేర్ కాకుండా కంఫర్టబుల్గా ఎలా ఉండాలి అని అనుకునే వాళ్ళకి మంచి కలెక్షన్ చూపించాను అనేసి అని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.